హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు రసం చేసుకుందాం. ఇందుకోసం ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకొని దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళని పోసుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకొని పసుపు వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి మన పెసరపప్పు అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనెని, ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని, 4 వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక పెద్ద టమోటాని కూడా వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని 3 నిమిషాలు టమోటాని మగ్గించుకున్నాక ఒక అర టేబుల్ స్పూన్ కారపొడిని, మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని, చింతపండు గుజ్జుని వేసుకొని ఒక 2 కప్పుల నీళ్ళను పోసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన పెసరపప్పు రసం